ఈరోజు మనము అత్యంత రుచికరమైన సాల్నా తయారు చేయబోతున్నాము. ఈ సాల్నా ఇడ్లీలకు కానీ, దోశలకు కానీ, పూరీలకు కానీ, చపాతీలకు కానీ అద్భుతంగా ఉంటుంది. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె బాగా వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ సోంపు, 6 లవంగాలు, కొద్దిగా పట్ట, కొంచెం కల్పాసి వేసి బాగా వేపిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్ వేసి కొంచెం సేపు వేగించి అందులో 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా వెల్లుల్లి ముద్ద, అల్లం పేస్టు, కొంచెం పుదీనాను వేసి పచ్చివాసన పోయేదాకా వేపాలి. అందులో మీడియం సైజు టొమాటో ముక్కలను వేసి 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేపిన తర్వాత ఒక ప్లేట్లలో తీసి ఆరబెట్టుకోవాలి. ఆరిన దానిని మిక్సీలో వేసుకొని అందులో కొంచెం తురిమిన పచ్చి కొబ్బరి, నానబెట్టుకున్న క్యాషు, గసగసాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 మీడియం సైజు ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, తరిగిన టొమాటో ముక్కలు వేసి సన్నటి సగలో వేయించాలి. అర టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, కొద్దిగా కలర్ కోసం 2 టీ స్పూన్ కాశ్మీరీ మిర్చి పౌడర్ వేసి బాగా కలిపెట్టాలి. ఈ కాశ్మీరీ మిర్చి పౌడర్ ఆప్షనల్ మాత్రమే. ఇవన్నీ బాగా కలిపెట్టి పచ్చివాసన పోయిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి సాల్ట్ వేసి బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత అందులో నూరి పెట్టుకున్న ఈ గ్రేవీని వేసి బాగా కలిపెట్టి ఒక 5 నిమిషాల దాకా మరగనివ్వాలి. మరిగిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని కట్ చేసి వేసి సర్వ్ చేసుకోవడమే. గుమగుమలాడే సాల్నా రెడీ. ఇది చపాతీలకి, పూరికి అమోఘంగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి.